చిన్న చిన్న స్కూల్స్కి ఈ ఐఐటి ఫౌండేషన్ అంటే నీట్ అంటే నడపడం అనేది అభ్యాస్ లాంటి ఆర్గనైజేషన్ బాహ్య ప్రపంచానికి వచ్చేదాకా చాలా కష్టం అనిపించేది. ఎందుకంటే ఆయా స్కూల్స్లో ఓన్ మెటీరియల్ తయారు చేసుకోవడం ఒక 500, 1000 లేకపోతే 300 ఉన్న స్ట్రెంత్ ఉన్న స్కూల్లో తయారు చేసుకోవడం ఆర్థికంగా చాలా కష్టంగా ఉండేది. కేవలం కార్పొరేట్ పాఠశాల మాత్రమే అవి ప్రిపేర్ చేసుకొని అవి నడిపాయి. కానీ తర్వాత మాలాంటి చిన్న స్కూల్స్లో కూడా చదువుతున్న తల్లిదండ్రుల కోరిక మేరకు ఫలానా ఆటలో ఐఐటి చెప్తున్నారు, నీట్ చెప్తున్నారు, మీ దగ్గర చవటం లేదా అంటే అప్పటి వరకు చవటలేదు. కానీ ఆ తర్వాత అభ్యాస్ అకాడమీ మాకు దొరకడం, మేము కూడా కార్పొరేట్ పాఠశాలలాగా ఐఐటి ఫౌండేషన్ అంటే నీట్ ఫౌండేషన్ ఇవ్వడానికి ఇది ఒక వరంలాగా దొరికింది. ఇందాక సార్ అభ్యాస్ సిఇఓ గారు అన్నట్లుగా పిల్లలకి ఇలాగ ఎగ్జామ్స్ బయట రాయించడం అని కానివ్వండి, లేకపోతే మ్యాథ్స్లో ఒక మంచి సబ్జెక్ట్ ఇవ్వడం అని కానివ్వండి, నీట్లో సైన్స్లో మంచి సబ్జెక్ట్ ఇవ్వడం అని కానివ్వండి, అది అభ్యాస్ అకాడమీ ద్వారా మాత్రమే మాలాంటి చిన్న చిన్న స్కూల్స్కి తయారవుతుంది. ఒక గతంలో 10th క్లాస్ అయిన తర్వాత ఎవరో బ్యాంక్ ఎగ్జామ్ రాయటం వేసేవాళ్ళు, లేకపోతే ఇంకో కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయటం మాత్రమే ఈ బబ్లింగ్ చేసే సిస్టమ్ కానివ్వండి ఇదంతా తెలిసేది. అప్పటికి నేర్చుకొని చేసేతలకి చాలామంది కన్ఫ్యూజన్లో సబ్జెక్ట్ వచ్చి కూడా ర్యాంకులు పోగొట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఈరోజు అభ్యాస్ అకాడమీ పుణ్యమా అంటూ 3వ తరగతి నుండే ఈ బబ్లింగ్ చేయడం, వీళ్ళు రాసిన నెలవారీ ఎగ్జామ్స్ని మేము మళ్ళీ మొత్తం హైదరాబాద్కి కరెక్షన్స్ కోసం, కంప్యూటర్ కరెక్షన్ కోసం పంపేయడం, ర్యాంకులు ఇవ్వడం, ఆ పిల్లల్లో కూడా పిల్లలతో పాటు ఆ స్కూల్ యాజమాన్యాలు కూడా ఎస్ వీ కెన్ అనే పరిస్థితికి ఈరోజు వచ్చారు అంటే అది కేవలం అభ్యాస్ అకాడమీ వాళ్ళ ద్వారా మాత్రమే సాధ్యమైంది. వాళ్ళు మెటీరియల్ ఇవ్వడమే కాకుండా ప్రతి 15 రోజులకు ఒక ఎగ్జాము, ప్రతి నెలకు ఒక ఎగ్జాము, దాంతోపాటుగా జనవరి నుండి రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు ఏవైతే సబ్జెక్ట్స్ పెడుతున్నారో, రీజనింగ్ అయితేనేమి, ఇంగ్లీష్ అయితేనేమి, సైన్స్, కెమిస్ట్రీ, బయాలజీ, మ్యాథ్స్, వీటన్నిటిలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎగ్జామ్ పెట్టేసి ర్యాంకింగ్ వచ్చిన వాళ్ళకి రాష్ట్ర వ్యాప్తంగా ఒక చోట ఒక పెద్ద వేడుకగా జరుపుకొని ఒక స్ఫూర్తిదాయకమైన వ్యక్తులతో వాళ్ళందరికీ ప్రైజులు ఇప్పించడం పిల్లల్లో ఎంతో ఎంకరేజ్గా ఉంటుంది. ఇది భవిష్యత్తులో కూడా కొనసాగించాలని వాళ్ళని కోరుకుంటూ థ్యాంక్ యూ.